నెక్స్ట్ మంత్ నుండి కొంతమంది రేషన్ కార్డులు అనేటివి డిలీట్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఎవరి రేషన్ కార్డు డిలీట్ చేస్తారు, ఎవరు డిలీట్ చేయరు అనే పూర్తి వివరాలపై, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి రేషన్ కార్డులో ఇంతవరకు ఇంకా పెండింగ్ అనేది చూపిస్తే మరి ఏం చేయాలి, వారు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏముంటుందో అనేది ఈ వివరాలపై ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మాకు సపోర్ట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, రేషన్ కార్డులో ఉన్నవారు ఈ నెల 3వ తారీఖు నుండి అనేది సన్న బియ్యం అనేది ఇవ్వడం స్టార్ట్ అనేది చేయడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, అరే రేషన్ కార్డ్ డిలీట్ గురించి చెప్తానని సన్న బియ్యం గురించి చెప్తానని అనుకోవచ్చు. కాదు, ఇక్కడ నుండి అనేది మొదలవుతుంది. పూర్తిగా అనేది చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ నెల 3 నుండి, అంటే ఈ 3 నెలల బియ్యం అనేది ఒకేసారి ఇస్తున్నారు కదా, ఈ నెల నుండి అనేది స్టార్ట్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ సన్న బియ్యం అనేది ఈ నెలల 3 నెలల బియ్యం అనేది ఒకేసారి అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎందుకు ఇస్తారంటే వాళ్ళ హిస్టరీ అనేది చెక్ చేయడానికి. అయితే బియ్యం అనేది రేషన్ బియ్యం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే 3 నెలల క్రితం 6 నెలల హిస్టరీ అనేది తీసి వాళ్ళు మరి ఇంత మునుపు రేషన్ అనేది తీసుకున్నారా, తీసుకోలేదా అనే పూర్తి వివరాలు చూశాకనే వాళ్ళ రేషన్ కార్డు అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మరి వాళ్ళు డిలీట్ చేస్తారంటే, ఇంత మునుపు మరి 6 నెలల నుండి అనేది మరి వాళ్ళు బియ్యం తీసుకున్నారా, ఎందుకంటే ప్రతి నెల అనేది దొడ్డు బియ్యం అనేది వచ్చినాయి మనకి. ఎట్లా ప్రతి నెల అనేది దొడ్డు బియ్యం అనేది వచ్చినది. అయితే చాలా వరకు ఏం చేశారంటే, దొడ్డు బియ్యం కదా ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తినాలి, తినని వాళ్ళు కూడా ఉన్నారు, తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకుని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే దొడ్డు బియ్యం తీసుకోలేదో ఈ 6 నెలల హిస్టరీలో, అంటే ఈ నెల నుండి ఇంత మునుపు ఎవరెవరు రేషన్ డీలర్ కాడికి వచ్చి వాళ్ళ రేషన్ అనేది తీసుకొని వెళ్ళిపోయారు, ఎవరు రాలేదు అనే వాళ్ళ హిస్టరీ చెక్ చేశాకనే వాళ్ళ రేషన్ కార్డు అనేది డిలీట్ చేయడం అనేది జరుగుతున్నది అన్నమాట. మీరు అనుకోవచ్చు, అరే బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు అనేది డిలీట్ చేస్తారని. అవును, చేస్తారు. ఎందుకంటే రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు, బీపీఎల్కి చెందిన వాళ్ళకి, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మాత్రం రేషన్ కార్డు అనేది రావాలని ఈ ప్రభుత్వం ఆలోచనతోనే అనేది రేషన్ కార్డు అనేది అందరికి ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వారు కూడా ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డులు అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు మంత్లీ వెళ్ళి రేషన్ అనేది వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఇంట్లో వాడుకుంటున్నారో తింటున్నారో వాళ్ళ ఇష్టం. అది ఈ నెల బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తారు, ఒక్కోసారి సన్న బియ్యం ఇస్తారు. కాబట్టి కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, దొడ్డు బియ్యం తీసుకోవాలన్నా తీసుకోవద్దా అనే ఆలోచనతోని వాళ్ళు అనేది రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం అనేది తీసుకోరు. దొడ్డు బియ్యం తినాలన్నా అనే ఆలోచనతో అనేది తీసుకోరు. ఇతర కారణాలు కూడా కావచ్చు, కానీ ఆలోచన వచ్చేది మాత్రమే దానికి. ఎందుకంటే బియ్యం అనేది దొడ్డు బియ్యం తీసుకుంటలేదని కాబట్టి వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి, అంటే వాళ్ళకి రేషన్ అనేది అవసరమే లేదు కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఉండొద్దని రేషన్ కార్డు అనేది డిలీట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది నేను అనట్లేదు, రాష్ట్ర ప్రభుత్వమే అంటుంది స్వయంగా. మీరు అనుకోవచ్చు, సన్న బియ్యం అనేది దొడ్డు బియ్యం ఇస్తున్నారు, లేకపోతే ఏం పురుగులు పడ్డ బియ్యం ఇస్తారు, ప్లాస్టిక్ పడ్డ బియ్యం అనేది ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనేది సన్న బియ్యం అంటే సన్న బియ్యమే ఇస్తారు వాళ్ళు, ఇంకా వేరే బియ్యం అనేది మారడు. మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరితో ఉంటారో వాళ్ళు ఆ బియ్యం అనేది వాళ్ళ కారణంగా వాళ్ళు ఏం చేస్తారో ఆ బియ్యం అనేది తీసుకున్న తర్వాత ఈ దొడ్డు బియ్యమో లేకపోతే పురుగు పడ్డ బియ్యమో లేకపోతే ప్లాస్టిక్ బియ్యం అనేది పెట్టి ఎవరైతే ఉన్నారో రేషన్ తీసుకోవడానికి వచ్చినారో వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు మేము ఎందుకు తీసుకోవాలి ఈ బియ్యం, వద్దులే మాకు అనేది మేము అట్నే వెళ్ళిపోకండి. మీరు అనేది కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే కంపల్సరీగా ఆ బియ్యం అనేది మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే సన్న బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం ఇస్తే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి కదా. ఎక్కడ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అనేది కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ సన్న బియ్యం చెప్పి దొడ్డు బియ్యం వస్తున్నాయి అని మీరు ఆ బియ్యం తీసుకోకపోయినా అట్లనే ఉన్నాకో మీ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా డిలీట్ అవుతుంది. కాబట్టి మీరు అట్లా చేసుకునే బదులు మీరు ఒక కంప్లైంట్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఆ సన్న బియ్యం చెప్పి మాకు దొడ్డు బియ్యం రావడం జరుగుతుంది అని మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అధికారులు అనేది వాళ్ళే చూసుకుంటారు మొత్తం. కాబట్టి ఎవరెవరైతే రేషన్ కార్డులు ఇంత మునుపు తీసుకున్నారో తీసుకోలేదో వాళ్ళు చెక్ చేసుకొని ఉండండి. ఎందుకంటే మీ రేషన్ కార్డులు కూడా డిలీట్ అవ్వచ్చు. ఆల్రెడీ రేషన్ కార్డు డిలీట్ అవ్వడం కూడా జరిగింది. ఎన్ని రేషన్ కార్డు డిలీట్ అయినాయి అంటే 76,842 రేషన్ కార్డు అనేది డిలీట్ చేయడం జరిగింది. మరి ఇన్ని రేషన్ కార్డు ఎక్కడ డిలీట్ చేశారంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ సిటీలో, ఈ 4 సిటీలో మాత్రమే డిలీట్ చేయడం జరిగింది. రేషన్ అనేది తీసుకోకపోవడం కారణం వల్లనే ఈ
రేషన్ కార్డు అన్నిటిని డిలీట్ అనేది చేయడం జరిగిందన్నమాట. కారణం రేషన్ అనేది తీసుకోకపోవడం వల్లనే ఈ రేషన్ కార్డు అన్నిటిని డిలీట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన ఈ ఒక ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రేషన్ కార్డు అనేది కూడా డిలీట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్గా ఒక ఫ్యామిలీ అనేది ఉన్నది, ఆ ఫ్యామిలీలో 6 మంది మెంబర్స్ అనేది ఉన్నారు. 6 మంది దాంట్లో ఒక్కడు అనేది చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి చనిపోతే వారి బియ్యం అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ అప్డేట్ అనేది ఇవ్వట్లేదు కదా. ఆ అప్డేట్ అనేది ఇవ్వకపోవడం కారణం వల్ల కూడా రేషన్ కార్డ్ అనేది డిలీట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరు డిలీట్ అయితే అంటే బోగస్ రేషన్ కార్డులు ఏముంటాయి కదా, అంటే డూప్లికేట్ రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు ఉంటే ఇంకో రేషన్ కార్డు ఉంటాయి కదా, వాళ్ళ రేషన్ కార్డులు అనేది కూడా డిలీట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఏంటంటే అది ఈసారి 3 నెలల బియ్యం అనేది ఇస్తున్నారు కదా, మరి ఈ 3 నెలల గ్యాప్ అనేది రావడం జరుగుతుంది కదా, మరి మా రేషన్ కార్డులు డిలీట్ అవుతాయా అని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. అట్లా కాదు, ఎందుకంటే ఒకేసారి 3 నెలల బియ్యం అనేది ఇస్తున్నారు. అంటే మీరు పోయి 3 నెలల బియ్యం అనేది తీసుకున్నట్టే కారణం. అంటే మీ రేషన్ కార్డు అనేది డిలీట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాడ డేటాబేస్ అనేది ఉంటుంది, అప్డేట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళు 3 నెలల బియ్యం అనేది తీసుకోవడం జరిగిందని రేషన్ కార్డులో అప్డేట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కాడ డేటాబేస్ అనేది ఉంటుంది, కాబట్టి మీ రేషన్ కార్డు అనేది డిలీట్ అనేది చేయడం జరగదు. ఈ డౌట్ కూడా మీకు క్లియర్ అయింది అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకంటూ అప్లై అనేది చేసుకున్నారు, చాలా మంది చేసుకున్నారు. వాళ్ళ రేషన్ కార్డులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెయింటింగ్ అని చూపిస్తుంది. చాలా మంది నాకు ప్రతి వీడియో ఏ వీడియో చూసినా కూడా ఆ వీడియో కింద కంపల్సరీ కామెంట్ అనేది ఉండాల్సిందే. ఏంటంటే అన్న మాకు రేషన్ కార్డులో అప్లై చేసుకుంటే మాకు పెయింటింగ్ అని చూపిస్తుంది, డిఎస్ఓ పెయింటింగ్ అని చూపిస్తుంది, ఇన్స్పెక్టర్ పెయింటింగ్ అని చూపిస్తుంది అన్న. మరి ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరమే లేదు ఆడ. ఏంటంటే మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా అప్లై చేసుకున్నారు కదా రేషన్ కార్డుకి, అప్లై చేసుకుంటే మీకు రేషన్ కార్డు అప్రూవల్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకుంటారు వాళ్ళు అధికారులు. తీసుకోండి, పూర్తి వివరాలను చెక్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టైం అనేది అవుతుంది అప్రూవల్ అవ్వడానికి. ఎట్లంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు అప్లై చేసుకున్నారంటే పెయింటింగ్ అని చూపిస్తుంది, ఇన్స్పెక్టర్ పెయింటింగ్ అని చూపిస్తుంది, లేదా డిఎస్ఓ పెయింటింగ్ అని చూపిస్తుంది, ఎంఆర్ఓ పెయింటింగ్ అని చూపిస్తుంది. ఇట్లా మీ అప్లికేషన్ అనేది స్టెప్ బై స్టెప్గా మీ అప్లికేషన్ వెరిఫైడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మీరు దీనికి ఏం టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెల నుండి 2 నెలల వరకు టైం అనేది పడితే 1 మంత్ లోపు అనేది రేషన్ కార్డు అప్రూవల్ కావాలి. ఒకవేళ రేషన్ కార్డు 1 మంత్ లోపు కాకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒకవేళ చాలా టైం అనేది తీసుకుంటే, అంటే 2 మంత్ ఆర్ 3 మంత్ తీసుకుంటే మీరు ఏం చేయాలంటే, మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళారో ఆ డాక్యుమెంట్స్ మొత్తం జెరాక్స్ అన్ని తీసుకొని మీరు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వారితో మీ ప్రాబ్లం అనేది చెప్పండి. చెప్తే వాళ్ళు ఆ ప్రాబ్లం అనేది చూసి మీ అప్లికేషన్ అనేది వెరిఫై చేసి లేదా అప్రూవల్ అని చేస్తారు, లేకుంటే వెరిఫై చేసి ముందుకు అనేది పంపించడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఇదొక్క పని అంతే. చేస్తే ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డీటెయిల్స్ అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.